మీరు హిందూయిజాన్ని వదిలేసి క్రిస్టియానిటీ ఎందుకు పుచ్చుకున్నారో నేను చెప్తా. పాప జీవితాన్ని మీ క్రిస్టియానిటీకి ఇచ్చినంత ప్రయారిటీ, బైబుల్ని చదివిన ప్రయారిటీ హిందూయిజంలో ఉన్నటువంటి ఏ బుక్స్కి కూడా మీ బ్రెయిన్ అలౌ చేయలేదు, మీరు చదవలేదు. మీరు కూడా నిమిత్త మాత్రులుగానే ఉన్నారు కాబట్టి మీరు మతం మారిపోయారు. అన్న నిజంగానే మీరు కూడా ఇతిహాసాలు పురాణాలు చదువుంటే మీరు మతం మారేవాళ్ళు కాదండి. 100 సార్లు చెప్తున్నాను, నేను మతం మారలేదు, నా పాప జీవితాన్ని విడిచి. ఒకవేళ ఎవరైతే భగవద్గీతను చదివిన వాళ్ళు ఉన్నారో, పురాణాలు చదివిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళని మీరు ఇంచ్ కూడా అందులో మత మార్పిడి చేయలేరు. దీన్ని మీరేమంటారు? నేను అసలు చేస్తున్నది మత ప్రచారమే కాదు. మీరే మతం మారిపోయిన తర్వాత ఇంకా నేను హిందూయిజంలో పుట్టలేదు అన్నాక ఇంకా ఎవరు ఒప్పుకుంటారు? నేను పాప జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకుడు అంగీకరించాను తప్ప మతం మారలేదు. నేను ఇక్కడ ఎవరిని మతం మార్చడానికి లేదు. అసలు క్రిస్టియానిటీ మతమే కాదు, ఇది నిజదేవుని చేరుకునే ఏకైక మార్గం. ఇది మతం కాదు. సో నేను పాప జీవితాన్ని విడిచిపెట్టాను, హిందూయిజాన్ని కాదు. నేను యేసు ప్రభుని నా సొంత రక్షకుడుగా తెలుసుకున్నాను, మతాన్ని స్వీకరించలే. నేను ఇంకో వ్యక్తిని మతం మార్చడానికి ఇక్కడ లేను. రాధా మనోహర్ దాస్ గారిని మీరు ప్రేమిస్తున్నారా? రాధా మనోహర్ దాస్ ప్రేమిస్తున్నాను కాబట్టి సువార్త చెప్తున్నాను. ఆయన మీద మీకు ఏ ద్వేషం లేదు? ఏ ద్వేషం లేదు. ఆయన నా పక్కింటోడు కూడా కాదు. ఆర్థిక లావాదేవీలు లేవు మా మధ్య. ఆయన మీలాంటి ఇంకో వ్యక్తి లాంటి సాధారణమైన వ్యక్తి. ఆయన కూడా సువార్త చెప్పాలన్నది నా ఆలోచన. నమ్మితే రక్షణ పొందుతాడు, నమ్మకపోతే నరకానికి వెళ్తాడు. బైబుల్ చెప్పింది. నరకానికి పోతారని మీరే చెప్పేస్తున్నారు. బైబుల్ చెప్పింది. మార్కు సువార్త 15వ అధ్యాయం 16వ అధ్యాయం 15 వచనం 16 వచనం. ఆయన హిందూ ధర్మ రక్షణ ప్రకారంగా యమధర్మరాజు మిమ్మల్ని కూడా శిక్షిస్తాడు. మరి ఓకే, మీరు నమ్మండి. మీ దేవుణ్ణి నమ్మకపోతే మీరు నమ్మండి, బాప్తిసం తీసుకోకపోతే మీరు నమ్మండి. మీరు అది అంటున్నా నేను. మీరు నమ్మండి. ఒక లోకం యమపురి అని ఉందని తెలుసా? అసలు నేను నమ్మట్లేదు కదా. నేను పానీపూరిని తింటాను కానీ యమపురి నమ్మట్లేదు కదా. యమపురి అనేది ఒకటి ఉంది, నాకు పానీపూరి తెలుసు. స్వర్గం అనేది ఉంది. నేను పానీపూరినైనా సీరియస్ తీసుకుంటాను. లేదు, నేను అట్లా అవహేళన చేయలేదు. అవహేళన కాదన్నా, నేను ఇప్పటికి 10 సార్లు చెప్పాను. అంటే ఎన్నోసార్లు చెప్పాను నేను నమ్మట్లేదన్నా. అంటే మరలా దాన్ని నా మీద రుద్దుతున్నారు మీరు. మరి ఉంది కదా అంటున్నా. నాకు తెలియదు. మీరు తెలీదు, మీకు నేర్పియాలని నేను ప్రయత్నిస్తున్నా. లేదన్నా, నేను బైబుల్ తప్ప దేన్ని నమ్మను. అంటే ఇందులో సత్యం నాకు కడుపు నిండిపోయిందన్న. ఇందులో ఏదైనా ఒక అనుమానం నాకు క్రియేట్ చేయగలిగి. మీకు వాల్మీకి తెలుసా? వాల్మీకి తెలుసా? తెలీదన్న. వాల్మీకి తెలీదు. రామాయణం రాసింది ఎవరు? వాల్మీకి తెలుసు. ఇప్పుడు గుర్తొచ్చాడు. మహాభారతాన్ని రాసింది ఎవరు? వ్యాసుడా? భగవద్గీతను రాసింది ఎవరు? ఐడియా లేదన్న. వ్యాసుడే రాశాడు. వ్యాసుడే రాశాడా? మహాభారతంలో గీత అనేది ఒక 18వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం వరకు అక్కడ మాత్రం గుర్తొచ్చింది. దేవుడు బోధిస్తాడు అనమాట గీతను. సేమ్ బైబిల్లో కూడా బైబిల్ మిగతా వాటికి పోలిక లేదు. సేమ్ కాదు, కంప్లీట్లీ అప్ సైడ్ డౌన్. బైబిల్కి మిగతా వాటికి పోలిక లేదు. మోజేస్ ఆదికాండం రాసింది అట్లానే కదండి. దేవుడు చెప్పాడు. ఇక్కడ ఉపదేశించేది కూడా అదే కదా. నేను నమ్మట్లేదు. మీరు చదవలేదని చెప్పండి. నేను చదివాను కాబట్టి 18వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం వరకు మహాభారతంలో ఏం రాశాడో కూడా చెప్పండి. ఏది ఏమన్నా కనీసం ప్రాముఖ్యంగా ఏమన్నా ఉంటే. సారీ, నేను దాన్ని నమ్మట్లేదు, దాన్ని నేను చెప్పదలుచుకోవట్లేదు. బైబిల్ గురించి అడగండి, రేపు పొద్దున్న చెప్తారు. సరే నా మీతో ఒక మాట చెప్తున్నాను. అదేంటంటే ఒక విషయం చెప్తాను వినండి. చెప్పండి. దేవుడు అంత పెద్ద సబ్జెక్టే మాట్లాడుతున్నప్పుడు మీ ముందు రాజకీయం అనేది చాలా చిన్నది అవుతుంది. నాకు రాజకీయం తెలియదు అన్న. సూటిగా అయితే చెప్తారు, అబద్ధాలు అయితే చెప్పాడు జాన్ పాల్. అబద్ధాలు చెప్పడు, అనవసరమైన విషయాలు మాట్లాడడు. నేనేమంటానంటే గత ఎలక్షన్స్లో, నాకు పాలిటిక్స్ తెలియదు, గత ఎలక్షన్స్లో మీరు ఓటు ఎవరికి వేసారో మీకు తెలుసు. కానీ ఓటు ఎవరికి వేసారు అని చెప్పటము క్రైమే, అడగటము క్రైమే. కానీ మీరు ఏ పార్టీకి మద్దతు ఇచ్చారు అంటే ఏం చెప్తారు? నిజం చెప్పాలి. దేవుణ్ణి నమ్ముకున్న బైబుల్ సాక్షిగా మీరు ఏ పార్టీని అయితే సపోర్ట్ చేశారో ఆ పార్టీ పేరు చెప్పాలి. అది చెప్పడమే కాదు, ఓటు ఎవరికి వేశారన్నది. అంటే ఓటు అడగడం వేయడం క్రైమ్ చెప్పినప్పుడు ఇప్పుడు ఇక్కడ మరలా ఎవరికి మద్దతు ఇస్తారండి? అవును, టీడీపీ వాడు వచ్చి కండువా వేసుకొని కూర్చుంటాడు, నేను చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేసినా అని చెప్తాడు. ఒకటి ఓటు అన్నది నా వ్యక్తిగతము. నేను ఓటు అనట్లా, ఏ పార్టీకి మీరు సపోర్ట్ చేశారు? సారీ, నేను దాంట్లో కలగజేసుకోవద్దు. ఎందుకు కలగజేసుకోరో కూడా జాన్ పాల్ నాకు తెలుసు. మీరు ఎవరికి వేసుకుంటారో మాకు తెలుసు. సారీ, నాకు ఇది తప్ప బ్రెయిన్లో ఇంకో దాని మీద ఇంపార్టెన్స్ ఉండదు. ఈ దేశం యొక్క భారత జెండాని మీరు గౌరవిస్తారు, అది రాజ్యాంగబద్ధం. ఈ దేశ ప్రధానిని మీరు గౌరవిస్తారు, రాజ్యాంగబద్ధంగా ప్రధానమంత్రి ఆయన. మీరు ఎవరికి పార్టీ సపోర్ట్ చేశారో చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్, అది నా వ్యక్తిగతం. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు, నేను ఎవరైనా సపోర్ట్ చేస్తాను. పెద్ద దేవుడి గురించి మాట్లాడే దమ్మున్న జాన్ పాల్ కి ఏ పార్టీకి సపోర్ట్ చేశాడో చెప్పాడు. అసలు చెప్పను, అది నా వ్యక్తిగతం. కారణం పార్టీ ఫామ్ అయిన తర్వాత కాబట్టి అది గౌరవిస్తాను తప్ప పార్టీ ఫామ్ కాకముందు ఎవరికి వేయాలన్నది నా వ్యక్తిగతం. అది నేను అదనట్లేదు, నేను అదే అంటున్నా. నేను మోడీకి సపోర్ట్ చేశాను, నేను రాహుల్ గాంధీకి
గారికి సపోర్ట్, నేను చెప్పను మీరు అది ఖచ్చితంగా నా వ్యక్తిగతం అన్న. నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ నేను చేయరండి. చెప్పను నా వ్యక్తిగతం అది. నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేయలేదు మీరు, ఆయన మన భారత ప్రధాని, గౌరవిస్తున్నా. సపోర్ట్ చేయరు. ఆయన మన భారత ప్రధాని, నేను ఆయన గౌరవిస్తున్నా అని చెప్తున్నా కదా ఇక్కడ. నేను చెప్తాను, ఆ, బైబిల్లో అంత దినాలలో ఎలాంటి వాళ్ళు వస్తారు అనేది చెప్పింది. అవును, అందులో నరేంద్ర మోడీ గురించి చెప్పలేదే. ఇంకేంటి, హిందూ మతం యూపీలో వస్తే బ్యాన్ అని చెప్పాడు. చూపించండి, అంత్య దినంలలో చెప్పండి, చూపించండి ఎక్కడ బైబిల్. మీకు వ్యతిరేకంగా పుట్టుకొస్తున్న శక్తుల్ని ఈ రకంగానే బోధిస్తున్నారు. ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో క్రైస్తవానికి ప్రతికూల పరిస్థితులే ఉన్నాయి. చివరికి యేసు పుట్టిన 2 సంవత్సరాలకే హేరోదాన్ని చంపడానికి ప్రయత్నం చేశాడు. క్రైస్తవానికి శ్రమలు, హింసలు, ప్రతికూల పరిస్థితులు కొత్త కాదు. అవి అంత బాగా రాశారు. సత్యం ఎప్పుడు అసత్యానికి నచ్చదు కదా. సత్యానికి అసత్యానికి ఎప్పుడు గొడవ ఉంటుంది. పిల్లికి ఎలకి ఎప్పుడు స్నేహం ఉండదు. కాబట్టి సత్యం అనేది పిల్లి అనుకుంటే అసత్యం ఎలక ఎప్పుడు గొడవ ఉంటుంది రెండింటికి. బట్ ఏమైనా నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ఆయన మన ప్రధాని, రైట్? అవును. ఉత్తరప్రదేశ్లో క్రిస్టియన్ మినిస్ట్రీలు అనేది బ్యాన్. నాకు తెలియదు ఆ విషయం. రేపు భారతదేశంలో నరేంద్ర మోడీ గారు కనుక కాన్స్టిట్యూషన్ని పాస్ చేస్తూ ఓకే మతం మార్పిడి అనేది చెయ్యరాదు భారతదేశంలో అంటే మీ పరిస్థితి ఏంటి? శభాష్ అంటాను. ఐ రిపీట్, శభాష్ అంటాను. కారణం ఏంటంటే అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం. ఇక్కడ ఏం జరిగిందంటే అపోస్తలుని పిలిపించి కొట్టారు. సువార్త చేయకండి అని కొట్టారు. కొడితే ఆ కొట్టిస్తున్నటువంటి వ్యక్తుల్లో ఒక ఆయన ఉన్నాడు, గమలీయేలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పారు. ఆ రోజు యూదామత పెద్దలు అనుకున్నారు, వీళ్ళు సువార్త చేస్తుంటే యేసుప్రభు గురించి మన యూదామతం కూలిపోతుందేమో అని వాళ్ళు కొట్టారు. అలా కొడుతున్నప్పుడు ఈ యూదామత పెద్దలు ఉన్నారు, వాళ్ళు గమలీయేలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన వచ్చి కొడుతున్న వాళ్ళని నివారించి వీళ్ళని కాసేపు పక్కన పెట్టండి, మీకు ఒక విషయం చెప్తాను అని ఏం చెప్తున్నాడు అంటే అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 33వ వచనం నుంచి, వారు ఈ మాట విని అత్యాగ్రహం తెచ్చుకొని వీరిని చంపాలనుకున్నారు. సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడైన గమలీయేలును ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచడని ఆజ్ఞాపించి వారితో ఇట్లా, నేను ఇశ్రాయేలీలారా, ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోతున్నారో జాగ్రత్త సుమండి. ఈ దినములకు మునుపు తోదా లేచి తానొక గొప్పవాడినని చెప్పుకొనెను. ఇంచుమించు 400 మంది మనుషులు వారితో కలుసుకుని వాడు చంపబడిన వానికి లోబడిన వారందరూ చెదిరి వ్యర్థులైరి. వానికి తర్వాత జనసంఖ్య దినముల్లో గలిలయుడైన యోధా అని ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించను. వాడు కూడా నశించను, వానికి లోబడిన వారందరూ చెదిరిపోయారు. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును, దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారగుదురు సుమే అని చెప్పాడు. ఏమన్నాడు అంటే గమలీయేలు, ఈ అపోస్తులు ప్రకటించే యేసు ప్రభు కనుక మనుషుల చేత సృష్టించబడిన వాడైతే మనం ఏం చేయకపోయినా సరే కాలగమనంలో కలిసిపోతారు వాళ్ళంతే. ఒకవేళ వాళ్ళు ప్రకటించే యేసు ప్రభు నిజంగా దేవుని వల్ల ప్రకటించబడుతున్న ఆయన దేవుడైతే కనుక మనుషులు దాన్ని వ్యర్థపరచలేరు అని చెప్పాడు. నేను దీన్ని నమ్ముతున్నా. ఎంతమంది బ్యాన్ చేసినా, ఎంతమంది శిక్షించినా, క్రిస్టియానిటీ అన్నది ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన దేవుడైతే అది విస్తరిస్తుంది. ఆయన దేవుడు కాకపోతే ఎవరు ప్రమోట్ చేసినా అది ప్రమోట్ కాదు. కాబట్టి బ్యాన్ చేయమని చెప్పండి. అప్పుడు నా క్రిస్టియానిటీ ఎంత బలమైందో, ఎంత దైవ ప్రేరేపితమో అప్పుడు తెలుస్తుంది. ఎలా ధైర్యంగా చెప్పగలుగుతున్నారు మీరు? ఇంతవరకు చదివినిపించిన నా ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానుడైన దేవుడు, సజీవుడైన దేవుడు, మనుషులు పుట్టించింది కాదు సువార్త అంటే. ఇది దేవుడు ఆయన తిరిగి లేచిన తర్వాత పంపించింది. సువార్తలో బలం ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానుడు కాబట్టి దీన్ని ఎవరు ఆపలేరు. ఆయన తిరిగి ఎప్పుడు వస్తాడో మీకు తెలీదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు నాకు. ఏ అధ్యయనాలు అయితే నేను తిరిగి వస్తున్నాను, కలియుగం ఇది, సత్యయుగం ఇది, దీనికి ఇన్ని సంవత్సరాలు ఇంత ప్రాముఖ్యంగా చెప్తున్నా కూడా, కలియుగం 4,32,000 సంవత్సరాలు అని చెప్తున్నా కూడా మీకు రుచించట్లేదు. అసలు కలియుగంలో మళ్ళీ తను తిరిగి వస్తున్నాడు అని అంటే మీకు రుచించట్లేదు. సత్యయుగంలో ఇది జరుగుతుంది అనేది కూడా మీకు తెలియట్లేదు. అసలు కానీ 2000 సంవత్సరాల నుండి యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత తిరిగి ఆయన మళ్ళీ 3వ రోజు తిరిగి వెళ్ళిన తర్వాత ఇంతవరకు కూడా ఈవెన్ ఇప్పుడు ఇజ్రాయెల్ పోటీ పడుతుంది, యుద్ధాలు జరుగుతున్నాయి కేవలం ఒక ప్రాంతం వల్లే. ఓకే, అదే ఇజ్రాయెల్లో ప్రతి వాక్యులో ప్రభు అయిన యేసు ప్రభు వారు కూడా అదే చెప్పాడు. ఇజ్రాయెల్ ప్రజలారా, పాలిస్తీన్ల మధ్య, ఇజ్రాయెల్ల మధ్య, జూయిష్ల మధ్యలో జరిగింది కానీ ఏది జరిగినా భారత ప్రజలని, భారతదేశాన్ని ఎక్కడ కూడా
లిఖితపూర్వకంగా కానీ భారతదేశం పేరు రాలేదు. ఈవెన్ దో భారతదేశం అనే పేరు 2000 సంవత్సరాల క్రితం వచ్చినప్పటికీ మీకు దాని గురించి ఇష్టం లేదు. అంటే దీనికి దానికి సంబంధం ఏంటి నాకు తెలియగలుగుతాను. బైబిల్లో ఉన్న ప్రతి మాట నేను ఏమంటున్నానంటే మీరు పాతదైనటువంటి ఇవన్నీ వదిలేసి పాత కొత్త కాదు ఇక్కడ. భారతదేశం సివిలైజేషన్ కంటే పెద్దదా అండి? మాట చెప్తా వినండి, గోచి పెట్టుకోవడం పాతది, ప్యాంట్ వేసుకోవడం కొత్తది. నేనేమంటానంటే గోచి పెట్టుకుందామా? భారతదేశంలో బైబుల్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయింది? బైబుల్ మొట్టమొదటి ప్రింట్ చేయబడింది 1818. భారతదేశంలో బైబుల్ ఫస్ట్ ఎక్కడ ఇంట్రడ్యూస్ అయింది, ఎప్పుడు? 1818లో తెలుగులో తర్జుమా చేయబడింది భారత. అంటే అది 200 సంవత్సరాల క్రితం. నేను అదనట్లే. వినండి చెప్తాను వినండి. 52 క్రీస్తు శకంలో అపోస్తలుడైన తోమా ఇండియాకి వచ్చాడు. 52కు ముందు పరిస్థితి ఏంటని అడుగుతున్నాను నేను. ధర్మశాస్త్రం ఉంది కదా, ధర్మశాస్త్రం ఓల్డ్ టెస్ట్మెంట్ ఉంది. ఇదంతా 2000 ఇయర్స్ బ్యాకే. అవును 7000 సంవత్సరాల క్రితం ఉన్న ఇతిహాసాన్ని మీరు మాట్లాడను అంటున్నారు. ఇప్పటికి నేను ఎన్నిసార్లు రిపీట్ చేశానన్నది, ఎన్నిసార్లు చేయాలి? ఇంకా ఒకసారి అంటే బైబుల్ నిజమని నమ్ముతున్నాను నేను. బైబిల్ కాకుండా దేవుని వాక్యం ఇంకెక్కడా లేదని నమ్ముతున్నాను. ఇక ఎన్నిసార్లు రిపీట్ చేస్తే మాత్రం ఏముంది ఇందులో? నేను దీన్ని నిర్ధారణ చేసుకున్నాను. మీ దృష్టిలో నేను అన్యుణ్ణి. అవును నాకు యేసు ప్రభు వారి మంచి మాటలు చెప్పాలి అంటే మీరేం చెప్పాలి? మంచి మాటలు కాదు, సువార్త చెప్పాలి అంటే అన్న మహేందర్ అన్న, మనమంతా పాపులమే, మనలో మంచితనం లేదు, మనం జన్మతః పాపులమే, కర్మతః పాపులమే. ఇప్పుడు మరణించినా సరే నిత్య నాశనం మన కోసం ఎదురు చూస్తుంది. పాపులకి నిత్య నాశనమే. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు మీ పాపాల కోసం శిలువలో ప్రాణం పెట్టాడు, నా పాపాల కోసం శిలువలో ప్రాణం పెట్టాడు. నేను అంగీకరించాను ఆయన్ని. మీరు కూడా ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించి మీ పాపాలు ఒప్పుకొని మారు మనసు పశ్చాత్తాపం ద్వారా బాప్తిసం తీసుకోండి. మిమ్మల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు తన రక్తంలో కడిగి ఉచితంగా నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేస్తాడు. ఆయన రక్షణ అనుగ్రహిస్తాడు. ఎప్పుడు ఎక్కడ ఎలా మరణించినా సరే ప్రభు అయిన యేసుక్రీస్తుతో పాటు సదాకాలం ఆయన సన్నిధిలో ఉంటారు. మీరు ఇంత స్ట్రాంగ్గా ట్రైన్ అయినట్టు కనిపిస్తుంది జాన్ పాల్ గారు. కారణం ఏంటో చెప్తాను నేను. ఓకే. నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మాట్లాడి బాధపడుతుంది ఏంటంటే, ఓకే, మీకేం బాధ ఉందని అంటే మహేందర్కి బైబిల్ గురించి తెలియజేయాలి. అవును, ఈయన పాపంలో ఉన్నాడు. అవును, ఈయనకి బైబిల్ గురించి తెలీదు. ప్రభు అయిన యేసు ప్రభువుని నమ్మితే ఈయన పాపాలు కడుగబడతాయి. ఈయనకి బాప్తిసం ఇస్తే దేవుడి రాజ్యంలో చోటు ఉంటుంది. ఎగ్జాక్ట్గా రైట్. ఎగ్జాక్ట్గా సేమ్ నా బాధ ఏమంటుందో తెలుసా? చెప్పండి. హిందూయిజం అనేది కాదు, హిందూయిజం అనేది పక్కన పెట్టండి. ఓకే, పెట్టేశాను ఎప్పుడు. డన్, పెట్టేశారు. బట్ నేనేమంటున్నానంటే మనకంటూ ఒక ధర్మం ఉండింది. నాకు లేదు. ధర్మం లేకుండా ఎట్లా? మీకుంది ధర్మం, నాకు సత్యం ఉంది. నేను మీకు ఒక విషయం చెప్తాను నేనండి. చెప్పండి అన్న. ప్రపంచంలోనే అతి పురాతనమైన మతం గ్రంథం కూడా హిందూయిజంకి రిలేటెడ్ ఉంటుంది. మీరు గ్రంథం చదవండి. ఏమని చెప్పండి. గూగుల్లో సనాతన ధర్మం ఎన్ని వేల సంవత్సరాలతో చూడండి. నేను అంగీకరిస్తున్నా కదా. మంచి ధర్మాన్ని వదిలేసి ఓల్డెస్ట్ రిలీజన్ నేను చెప్తున్నా కదా. నాకు రిలీజన్ వద్దు, నాకు ట్రూత్ కావాలి. ఒక సనాతన ధర్మంలో పుట్టినటువంటి మీరు, ఒక హిందూయిజంలో పుట్టిన మీరు, దేవుడు బిడ్డగా మారిన తర్వాత ఒక బొట్టు లేక, ఆడవాళ్ళు సుమంగలిగా లేక, మీరెట్లా బాధపడుతున్నారో. బొట్టు పెట్టుకున్నంత సుమంగలు కాదు. సోనియా గాంధీ కూడా బొట్టు పెట్టుకుంటారు. ఆడపిల్లలు కూడా చేతి నిండా గాజులు ఉండకుండా తెల్ల చీరలతో బొట్టు పెట్టుకున్న ప్రతి ఒక్కరు సుమంగలు కాదు. బట్ ఒక బాధ అనిపిస్తుందా మీకు ఎప్పుడైనా బాధ అనిపిస్తుందా? దేవుడు ఉన్నాడో లేడో నిమిత్త మాత్రమైన మానవులంతా ఇలాంటి బాధపడుతూ ఇలాంటి డిబేట్లు చేసుకుంటూ ఎంతకాలం ఇదంతా నిజం అనేది ఒకటి తెలిస్తే బాగుండు అని మీకు ఎవడు అనిపించదు? దేవుడు ఉన్నాడా లేడా అన్నది నా కలలో కూడా లేదు. దేవుడు ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే మానవుడు అనుభవిస్తున్న కష్టాలకి ఆ వ్యక్తి పాపం కారణం. దేవుడు ఉన్నాడా లేదా నా ప్రశ్నే కాదు అది. ఆ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని ప్రకటించడమే నా జీవిత గమ్యం. దేవుడు లేకపోతే ఈ సృష్టి ఎలా వచ్చిందన్న? నరేంద్ర మోడీని కూడా మీరు క్రిస్టియన్గా మార్చేసేలా ఉన్నారే. ఎవరు? మీరు. ఆయన మారితే నన్నేం చేయమంటావు? సంతోషిస్తాను. చిన్నజీర స్వామిని కూడా మార్చేస్తారు. ఆయన మారితే నేనేం చేయలేను, బాప్తిసం ఇవ్వగలుగుతాను. చెప్పడం వరకే నా బాధ్యత. నేను మారుస్తానని నేను చెప్పట్లేదు, కానీ చెబుతాను. మారు మనసు పొందితే లక్ష్యంగా బాప్తిసం కూడా ఇస్తాను. ఐ విల్ బి గ్లాడ్. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగి ఉన్న కమ్యూనిటీ అది. కమ్యూనిటీ అంటే క్రిస్టియానిటీ. ఏ మతం వాళ్ళు ఎక్కువ? మతం కాదు. బట్ మీ గూగుల్ని అడిగితే అత్యధిక మతం కలిగి ఉన్న వాళ్ళు మనుషులు ఎవరు అంటే ఏం చెప్తుంది? ఏమో ఒకసారి అడగండి. ఏమో మీరు చెప్పండి ఫస్ట్, దాన్ని గుడ్డిగా తర్వాత నేను ఆ సంఖ్యను తీసుకుని ఇంతకుముందు చెప్పలేదు. సంఖ్యను కాదు, ఐ డోంట్ బిలీవ్ ఇన్ నంబర్. అత్యధికంగా ఉన్న వాళ్ళు నాకు తెలిసి అయితే ఇస్లామికే.
నో ప్రాబ్లం. ఒకసారి చూడండి, నాకు జస్ట్ చూడండి. వాళ్ళు ఉన్నా లేకపోయినా నాకు అనవసరం. లేదు, ఐ డోంట్ బిలీవ్ ఇన్ నంబర్స్ అన్నా. ఇక్కడ మీకు నాకు మనస్పర్ధాలు కాదు, జస్ట్ మనం సరదాగా అడుగుదాం. అడగండి ఒకసారి. దాంట్లో మీరు అడగండి, నేను టైప్ చేయడం లేట్ అవుతుంది, మీరు అడగండి ఒకసారి. నేనేమంటున్నా అంటే నేను నంబర్ని పట్టించుకోనన్నా.